బ్రేకింగ్ న్యూస్. రేపు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అవిశ్వాసం గెలిచేలా కూటమి వ్యూహాలు రచిస్తుంది. సాయంత్రం మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు రాబోతున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కూటమి తమ కార్పొరేటర్లను ఇతర దేశాలకు తరలించారు. అక్కడ క్యాంప్ రాజకీయాలు నడిచాయి. ఇటు వైసీపీ కూడా తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా ఉండేలా పావులు కదుపుతున్నప్పటికీ పరిస్థితులు చేజారిపోతున్నట్టుగానే కనిపిస్తోంది. ఈ సాయంత్రం మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు రాబోతున్నారు. 58 మంది కార్పొరేటర్లకు ఇటు వైసీపీ విప్ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వద్దు అని విప్ జారీ చేశారు. ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదు అని వైసీపీ నిర్ణయం తీసుకుంది. విప్ జారీ చేసిన తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి అవంతి కుమార్తె లక్ష్మీ ప్రియాంక. కౌన్సిల్లో వైసీపీ చీఫ్ విప్గా ఉన్నారు లక్ష్మీ ప్రియాంక. ప్రస్తుతం కూటమి సభ్యుల బలం 64కు చేరింది. ఇటు వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 30కి తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, జీవీఎంసీ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అందరూ కూడా క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. కూటమి తమ సభ్యులను ఇతర దేశాలకు తరలించారు. అక్కడ క్యాంప్ రాజకీయాలు నేర్పారు. ఇటు వైసీపీ కూడా అదే పని చేసింది. సో రేపే అవిశ్వాసం నేపథ్యంలో ఏం జరగబోతోంది? రోహిత్, విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ కౌన్సిల్ మేయర్పై అవిశ్వాస తీర్మానం తీర్చిదిద్దేందుకు రేపు ప్రత్యేక సమావేశం అయితే జరగనుంది. అవిశ్వాసం నెగ్గేందుకు కూటమి వర్గాల వ్యూహాలు అయితే మేళవిస్తున్నాయి. నిజంగా ఈ నేపథ్యంలో మలేషియాలో ఉన్న కూటమి కార్పొరేటర్లు సాయంత్రం 9 గంటలకి మలేషియా ఫ్లైట్ నుంచి విశాఖ చేరుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఎలా ఉండగా వైసీపీ తన 55 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానానికి అయితే మద్దతు ఇవ్వొద్దని, ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని ఆదేశించింది. అయితే ప్రస్తుతానికి ఈ ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో రేపు అవిశ్వాస తీర్మానానికి అటెండ్ అవ్వకూడదని చెప్పి అయితే నిర్ణయించుకున్నారు. అయితే ఇంతలో వైసీపీకి తీవ్ర దెబ్బ తగిలిందనే చెప్పాలి. పార్టీకి రాజీనామా చేసిన కార్పొరేటర్లో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రియాంక కూడా ఉన్నారు. కౌన్సిల్లో వైసీపీ చీఫ్ విప్ గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం అవిశ్వాసంపై కూటమి సభ్యులు బలం అయితే 64కి అయితే పెరిగింది. మరోవైపు వైసీపీకి మద్దతు అయితే నిలిచిన కార్పొరేటర్ల సంఖ్య 30కి అయితే పరిమితమైంది. ఏదేమైనా మ్యాజిక్ ఫేవర్ అయితే దాగింది. కూటమి ప్రభుత్వం అయితే మ్యాజిక్ ఫేవర్ ఫిగర్ అయితే దాటింది. కంపల్సరీగా రేపు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విజయం అయితే సాధించే ప్రక్రియలో అయితే కూటమి ప్రభుత్వం అయితే ఉంది. ఏదేమైనా ఈ వైసీపీ అయితే దాన్ని బట్టి తీవ్ర ఎదురు దెబ్బతే తగిలింది. మొత్తానికి ఈ వైసీపీకి సంబంధించి బెహరా భాస్కర్, మరో ముగ్గురు అలా అయితే జనసేన పార్టీలో అయితే చేరడం జరిగింది. ఏదైనా వైసీపీకి క్రమంగా సంఖ్య తగ్గుతూనే ఉంది. ఏదైనా ఇది వైసీపీకి ఎదురు దెబ్బనే భావించాలి. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అయితే మ్యాజిక్ ఫిగర్ తో మొత్తానికి బలపడి మొత్తానికి రేపు వాళ్ళు విజయం అయితే సాధించే ప్రక్రియలో అయితే కూటమి ప్రభుత్వం అయితే ఉంది. రోహిత్, ఇటు విప్ జారీ తర్వాత లక్ష్మీ ప్రియాంక రాజీనామా చేయడానికి కారణం ఏంటి? రోహిత్, మనం చూసుకోవచ్చు ఆల్రెడీ లక్ష్మీ ప్రియాంక తండ్రి అవంతి శ్రీనివాస్, మొత్తం సెట్ అవంతి శ్రీనివాస్ అయితే మొత్తానికి పార్టీని అయితే వీడారు. అలాగే ఇప్పుడు కొద్దిపాటి టైం తీసుకుని ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానానికి ముందైతే మటుకి లక్ష్మీ ప్రియాంక చీఫ్ విప్ గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఆవిడైతే ఇప్పుడు వైసీపీకి అయితే రాజీనామా చేయడం అయితే నిజంగా ఇది చర్చనీయాంశం చెప్పాలి. నిజంగా రేపు వచ్చి ఎవరికి మద్దతు ప్రకటిస్తారో, అసలు ఏంటి పరిస్థితి అనేది రేపు మనం వేచి చూడాలి. ఏదేమైనా ఇది వైసీపీకి నిజంగా ఎదురు దెబ్బనే అనాలి. నిజంగా తండ్రి బాటలోనే ప్రియాంక కూడా నడుస్తున్నారా? వైసీపీకి అయితే బాధ్యతలు నిర్వహిస్తూ తను ఇప్పుడు రాజీనామా చేశారా అనే మాటలైతే విశాఖలో అయితే వినబడుతున్నాయి. సో అవిశ్వాసాన్ని నెగ్గించాలి అని కూటమి తీవ్ర ప్రయత్నం చేస్తోంది. అలాగే వీగిపోయేలా చేయాలని వైసీపీ, కానీ వైసీపీ బలం క్రమక్రమంగా తగ్గిపోతుంది. 58 మంది కార్పొరేటర్ల దగ్గర నుంచి 30కి ఆ సంఖ్య పడిపోయింది. ఇప్పుడు వైసీపీ ఏం చేయబోతోంది? ఇప్పుడు వైసీపీ చేయి జారిందనే చెప్పాలి రోహిత్. నిజంగా 36కి అయితే చేరుకుంది. 36 కూడా ఇప్పుడు అటెండ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అయితే తమ మద్దతు పెంచుకుంటూ మ్యాజిక్ ఫిగర్ అయితే దాటుకొని ఇప్పుడు బలంగా తెరైన నేపథ్యంలో అయితే వైసీపీకి అయితే చేసే ఇప్పుడు అవకాశం అయితే లేదు రోహిత్. ఏదేమైనా రేపైతే అవిశ్వాస తీర్మానం కంపల్సరీగా వారు ఫామ్ చేసి మేయర్ పదం అయితే దక్కించుకునే ప్రయత్నంలో అయితే కూటమి ప్రభుత్వం అయితే ఉంది రోహిత్. రైట్ శివరామకృష్ణ, రేపు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానానికి వైసీపీ నేతలు ఎవరు కూడా హాజరు కాకుండా చూడాలి. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసేలా చూడాలని అనుకుంటున్నారు. సాయంత్రం మలేషియా నుంచి
కూటమి కార్పొరేటర్లు రాబోతున్నారు. 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది వైసీపీ. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దు అని విప్ జారీ చేశారు. ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదు అని వైసీపీ నిర్ణయం తీసుకుంది. విప్ జారీ తర్వాత వైసీపీకి రాజీనామా కూడా చేశారు మాజీ మంత్రి అవంతి కుమార్తె లక్ష్మీ ప్రియాంక. కౌన్సిల్లో వైసీపీ చీఫ్ విప్గా ఉన్నారు లక్ష్మీ ప్రియాంక. ప్రస్తుతం 64కు చేరింది కూటమి సభ్యుల బలం. ఇటు వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 30కి పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deems to be university.